గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈ రోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు వెళ్ళి శేషు గారు ఉన్నారు. శేషు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక ఈరోజు మార్కెట్స్ విషయానికి వస్తే ఈరోజు వారంలో రెండో రోజు కూడా మార్కెట్లలో భారీ పతనం అనేది మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే బెంచ్ మార్క్ ఇండెక్స్లు అయినటువంటి నిఫ్టీ కావచ్చు, అలాగే సెన్సెక్స్ రెండిట్లో కూడా ఈరోజు భారీగా నష్టం, మనకి భారీ బయింగ్ అనేది సెల్లింగ్ అనేది మనకు కనిపించింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే మనకి నిఫ్టీ వచ్చేసి మనకి దాదాపు 168 పాయింట్స్ నష్టంతో 10,498 పాయింట్స్ వద్ద ఈరోజు ముగిసింది. అలాగే సెన్సెక్స్ చూసినట్టయితే మనకి దాదాపు 561 పాయింట్స్ వరకు ఈరోజు నష్టపోయి మనకి 34,195 పాయింట్స్ వద్ద ఈరోజు ముగిసింది. డే లో నుంచి ఈరోజు నిఫ్టీ సెన్సెక్స్ మనకి కొంతమేర రికవరీ అయినప్పటికీ మనకి మార్కెట్స్ ముగిసే సమయంలో మాత్రం మనకు మదుపరు లదించి అమ్మకాలు భారీగా మనకి కనిపించాయి. మనం ఇక చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి మనకి కీలకమైనటువంటి 10,500 పాయింట్ల దిగువన ఈరోజు క్లోజ్ అయినట్టు మనకు కనిపిస్తుంది. అలాగే సెన్సెక్స్ కూడా మనకి క్లోజింగ్ సమయానికి చూస్తే దాదాపు 100 పాయింట్స్ వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. మనకి రికవరీ నుంచి మనం గమనించినట్టయితే ఇక సెక్టార్ పరంగా చూసినట్టయితే అన్ని సెక్టార్స్లో మనకి రెడ్ సిగ్నల్ అని మనకు కనిపిస్తుంది. చాలా వరకు చాలా భారీగా సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకు కనిపించింది అన్ని సెక్టార్స్లో కూడాను. అన్ని సెక్టార్స్ సుమారు 2% మేర దాదాపు నిఫ్టీకి సంబంధించి అన్ని సూచీల్లోనూ మనకి దాదాపు 2% వరకు ఈరోజు ఒక డౌన్ ట్రెండ్ అనేది మనకి కనిపించింది. ఇక ఈరోజు మార్కెట్స్లో మనకు స్వల్ప రికవరీ అనేది రికవరీ డే లోస్ నుంచి మనకి రికవరీ అనేది నమోదైంది. దీనికి దోహదపడినటువంటి స్టాక్స్ మనం చూసినట్టయితే మనకి బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, అలాగే ఐషా మోటార్స్, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్, అలాగే ఇండియా బుల్స్ హౌసింగ్, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ ఈరోజు గ్రీన్లో ముగిశాయి. దీంతో ఈరోజు మార్కెట్స్లో ఒక మనకి డే లోస్ నుంచి మనకు ఒక రికవరీ అనేది మనకు కనిపించింది. ఇక మనం చూసినట్టయితే ఈ సెషన్లో గత సెషన్లో మనం చూసినట్టయితే ఈరోజు సెషన్లో దాదాపు మదుపర్లవి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆవిరైనట్టు మనకు కనిపిస్తుంది. ఇక మనం సెల్లింగ్ మిడ్ క్యాప్స్ మనం చూసినట్టయితే మిడ్ క్యాప్స్లో మనకి దాదాపు బిఎస్సి మిడ్ క్యాప్ సూచి వచ్చేసి మనకి దాదాపు 1.7% వరకు ఒక డౌన్ ట్రెండ్ అని మనకు కనిపించింది. ఇక సెక్టార్ పరంగా మనం చూసినట్టయితే మనకి బిఎస్సి కన్జ్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్ దాదాపు 2.7% వరకు ఒక డ్రాప్ మనం గమనించవచ్చు. ఇక మార్కెట్స్కి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు, అలాగే క్లోజింగ్ రిపోర్ట్స్లో మనకి సంబంధించిన విశేషాలు మనకి అందించడానికి శేషు గారు ఉన్నారు. శేషు గారు చెప్పండి, ఈరోజు మార్కెట్స్లో మనకి ఈ డౌన్ ట్రెండ్ అనేది మనకి కంటిన్యూ అవుతూ కనిపించింది వరుసగా రెండో రోజు కూడా. దీని ప్రభావం ఎలా ఉంటుందంటారు? అంటే మూడో రోజు అండి ఇది. బడ్జెట్ రోజు పడింది, తర్వాత దాని పక్క రోజు బడ్జెట్ పక్క రోజు కూడా 250 పాయింట్స్, దాని తర్వాత ఇది 4th డే అంటే 5th డే అనుకోవచ్చు ఓవరాల్గా. అయితే మార్కెట్స్లో ఏంటంటే రికవరీ అనేది లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా మార్కెట్లో షార్ట్స్ బిల్డ్ కావడంతో పాటు గ్లోబల్ మార్కెట్స్లో పరంగా ఆఫ్టర్నూన్లో యూరోప్ మార్కెట్స్ కొంత రికవరీ కావడంతో మన మార్కెట్స్ కూడా లో నుంచి బాగా రికవరీ అయినాయి. బ్యాంక్ నిఫ్టీ సగానికి సగం పైగానే రికవరీ అయింది. యాక్సిస్ బ్యాంక్ లాంటిది -4-5% నుంచి ఆల్మోస్ట్ పాజిటివ్ టెరిటరీలోకి యాక్సిస్ బ్యాంక్ రావడము, దీనికి తోడు మెటల్స్ నుంచి కూడా లో నుంచి రికవరీ కావడము, తర్వాత మారుతి లాంటి స్టాక్స్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండడము కారణంగా చెప్పొచ్చు. బట్ ఏదైనా కూడా రానున్న రోజుల్లో మార్కెట్స్ బాగా వోలటాలిటీ అనేది ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం చూసాము లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్లో మనకి ఒక్కసారి బుల్లిష్ ట్రెండ్ నుంచి కాస్త బేరిష్ ట్రెండ్లోకి మన నిఫ్టీ అండ్ సెన్సెక్స్లు రావడము, గ్లోబల్ మార్కెట్స్ కూడా ఒకసారి పతనం కావడము, దాని ప్రభావం మన మార్కెట్ మీద మరింత ఎక్కువగా ఉంది. ఆల్రెడీ మన మార్కెట్స్ అటు బడ్జెట్ డిసప్పాయింట్మెంట్తో ఉండడము, తర్వాత క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అదొక డిసప్పాయింట్మెంట్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మార్కెట్స్ కొంచెం వీక్గానే ఉండొచ్చు. అయితే ఈ లోపల ఈ రిడెంప్షన్స్ కానీ స్టార్ట్ అయితే మార్కెట్స్ మరింత వీక్ కావచ్చు. రిడెంప్షన్ ప్రెషర్ కానీ లేకుండా ఉంటే నెక్స్ట్ 2-3 రోజుల్లో మార్కెట్ ఈ లెవెల్ నుంచి కట్ కాకుండా ఉంటే నిఫ్టీకి అంటే 10,400 ఆ లెవెల్ సపోర్ట్ ఉంది ప్రస్తుతానికి. అది కట్ కాకుండా ఉంటే రిడెంప్షన్ ప్రెషర్స్ పెద్దగా ఉండకపోవచ్చు. అది కానీ కట్ అయిందంటే రిడెంప్షన్స్ ప్రెషర్స్ తర్వాత మార్జిన్ ప్రెషర్స్ మరింత ఎక్కువై మార్కెట్స్ మరింత వీక్ కావచ్చు. అయితే ఇక్కడ నుంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండమంటాను. వాళ్ళకు కూడా స్టాక్ సెలెక్షన్ ఇంతకుముందు ఇచ్చిన స్టాక్స్లో వెళ్లకుండా, మరీ క్వాలిటీ లేని స్టాక్స్ జోలికి వెళ్లకుండా ఓన్లీ క్వాలిటీ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోమంటాను. బై అండ్ లార్జ్ ఓవరాల్గా లాంగ్ టర్మ్కి ఇంకా ఇండియన్ మార్కెట్స్ బాగానే ఉండొచ్చు కానీ బట్ నియర్ టర్మ్కి నెక్స్ట్ 2-3 నెలలు మాత్రం మార్కెట్స్లో ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉండే అవకాశం ఉంది. అది కూడా చూసుకుంటే 10,200 డౌన్ సైడ్, అదేవిధంగా అప్ సైడ్ చూసుకుంటే 10,600 అండ్ 700 పైన ఆ రేంజ్లో మనకి నిఫ్టీకి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు.
వెల్, ఇక మనం పతనంలో మనం ఎలాంటి స్ట్రాటజీ అవలంబించాల్సి ఉంటుంది ట్రేడర్స్కి సంబంధించినంత వరకు? చూడండి, మార్కెట్ పడుతున్నప్పుడు చాలామంది జనరల్గా యావరేజ్ చేయడము, అంటే ఒక 5 to 6% పడంగానే యావరేజ్ చేయడం చేస్తుంటారు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. అది ఫస్ట్ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇంటెన్సిటీ చూడాలి. నిఫ్టీ ఇంటెన్సిటీ మనం చూసాం లాస్ట్ కొన్ని రోజులుగా చాలా హెవీ ఫాల్ అనేది నిఫ్టీలో కనపడింది. అంటే ఇంతకుముందు ఇటువంటి ఫాల్ లేదు. ఇంతకుముందు ఏంది, ఒక 200-300 పడ్డము, మళ్ళీ మార్కెట్స్ రికవరీ కావడము, తర్వాత గ్లోబల్ మార్కెట్స్లో కూడా పెద్ద నెగిటివ్ ఉండేది కాదు. అయితే ఈసారి ఇంటెన్సిటీ అనేది ఏంటంటే అటు గ్లోబల్ మార్కెట్స్లో పెరిగింది, ఇక్కడ పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఈసారి రికవరీ అంత ఫాస్ట్ ఉండదు. కాబట్టి 5 to 6% కరెక్షన్స్లో 10% కరెక్షన్లో యావరేజ్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే మన మార్కెట్స్ లాస్ట్ 1.5 ఇయర్లో అది చాలా విపరీతంగా పెరిగింది. మరి ముఖ్యంగా లాస్ట్ ఇయర్లో ఒక మిడ్ క్యాప్ ఇండెక్స్ 46% పెరిగింది. ఇట్లా పెరిగినప్పుడు ఆబ్వియస్గా 20 to 25% కరెక్షన్స్ అనేది మామూలే, నార్మల్గా. ఇది నార్మల్ కరెక్షన్సే అంటాము. అది ఏదో ఒక రీజన్ ఏదైనా కావచ్చు, వస్తుంటాయి. సో అటువంటి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇన్వెస్టర్స్ అండ్ మరి ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వెయిట్ చేసి ఒక 2-3 బయింగ్ పాయింట్లోనే ఇన్వెస్ట్ చేయాలని చెప్తాను. ఇంకా ట్రేడర్స్ విషయానికి వస్తే, ట్రేడర్స్ ఇన్ని రోజులు బయింగ్కి అలవాటైపోయి, అంటే చిన్న పడంగానే కొనేసుకుంటే నెక్స్ట్ 2-3 రోజులు హోల్డ్ చేసుకుంటే వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు ఆ ట్రెండ్ ఆ విధంగా ఉండదు. ఒకవేళ మంచి లోయర్ లెవెల్స్లో బై చేసి కొంచెం ప్రాఫిట్స్ రాగానే ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇక్కడ నుంచి ఏంటంటే సెల్ అండ్ ర్యాలీస్, అంటే ర్యాలీ వచ్చినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నా ఒక 1 వీక్ నుంచి మార్కెట్ పడింది కాబట్టి నేను కూడా రేపు ఎల్లుండిలో ఒక రిలీఫ్ ర్యాలీ రావచ్చు. ఆ ర్యాలీ వచ్చినప్పుడు వెయిట్ చేసి మళ్ళీ పడుతున్న టయానికి షార్ట్ సెల్ చేయమంటాను. లాంగ్ వెళ్ళడం కన్నా ఇప్పుడున్న మార్కెట్లో పెరిగిన స్టాక్స్ని 2-3 రోజులు ఏదైనా స్టాక్ పెరిగితే దాన్ని సెల్ చేయడం బెస్ట్ స్ట్రాటజీ అవుతుందని నేను అనుకుంటానండి. ఇక మనం చూసినట్టయితే మిడ్ క్యాప్స్లో మనకి చాలా వరకు మనకి ఈరోజు రికవరీ అనేది మనకు కనిపించింది. మార్కెట్స్ పుంజుకోవడానికి ఈ మిడ్ క్యాప్స్ ర్యాలీ ఏమైనా దోహదపడే అవకాశం ఉందంటారా? అంటే మార్కెట్ పుంజుకోవడానికి ఎటువంటి దోహదం మిడ్ క్యాప్ పడదండి. ఎందుకంటే మిడ్ క్యాప్ సపరేటు, లార్జ్ క్యాప్ సపరేట్గా ఉంటుంది. ఆ మిడ్ క్యాప్లో ఎందుకంటే లాస్ట్ ఇప్పుడు నిఫ్టీ పడ్డం ఒక 1 వీక్ అయింది. కానీ మా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పడ్డం లాస్ట్ 1 మంత్ నుంచి పడుతూ ఉన్నాయి. కాబట్టి అవి నేను అనుకోవడం అవి రికవరీ అంత ఈజీ నేను అంటే ఇప్పుడు ఈరోజు వచ్చిన రికవరీ పక్కన పెడితే అంత రికవరీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అయితే అనుకోను. జస్ట్ ఇది ఏంటంటే ఒక బాగా పడ్డాయి కాబట్టి చిన్న బయింగ్ అనేది ఈరోజు లో నుంచి కొన్ని అన్ని రాలేదండి, అది కూడా కొన్నిట్లోనే వచ్చింది. బట్ క్వాలిటీ స్టాక్స్ ఎప్పటికి కూడా రిటర్న్స్ గ్యారంటీగా ఇస్తుందండి, అందులో డౌట్ లేదు. స్టాక్ మార్కెట్లో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఒక క్వాలిటీ స్టాక్ కొన్నా ఇప్పుడు పడినా కూడా టైం మార్క్ టు మార్క్ లాస్ ఉన్నా కూడా 1 year ఆగితే మళ్ళీ మంచి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి క్వాలిటీ స్టాక్స్లో లాస్ ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండమంటాను. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. మళ్ళీ మేము మంచి ఇంకొక బయింగ్ పాయింట్లో లాంగ్ టర్మ్కి అయితే కంటిన్యూ చేయమంటాను. వెల్, ఈరోజు మార్కెట్స్ మనం చూసినట్టయితే మనకు డే లోస్ నుంచి మనం చూసినట్టయితే చాలా వరకు రికవరీ అనేది మనకు కనిపించింది. కానీ చివరి గంటలో మనకు ప్రెషర్ అనేది మనకు కనిపించింది, సెల్లింగ్ ప్రెషర్ అనేది. ఇది రేపటి మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? చూడండి, రేపటి మార్కెట్పై అంటే ఒకటి మార్కెట్స్ అనేది వోలటాలిటీ ఉండొచ్చు, రేపు కూడా ఇదే విధమైన వోలటాలిటీ ఉండొచ్చు. అంటే లెవెల్స్ ఇవన్నీ కూడా కాదండి. గ్లోబల్ క్యూస్ చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ క్యూస్ స్టేబుల్ అయితేనే మళ్ళీ మార్కెట్స్ స్టేబుల్ కావచ్చు. నేను ఇంతకుముందు అన్నట్టుగా రిడెంప్షన్స్ మార్కెట్లో రాకుండా, మార్జిన్ ప్రెజర్స్ రాకుండా ఉంటే మార్కెట్ స్టేబుల్ ఉంటుంది. బట్ నియర్ టర్మ్లో మాత్రం మార్కెట్స్ వోలటాలిటీ అనే ఉండే అవకాశం ఉంది. ఈరోజు ట్రేడింగ్ ప్రభావం రేపటి మార్కెట్ మీద ఉంటుంది అనే దానికి ఇంకా మనకి యూఎస్ మార్కెట్స్ ఉన్నాయి, తర్వాత రేపు ఏషియన్ మార్కెట్స్ ఉన్నాయి. ఈ ట్రెండ్ని బట్టే నెక్స్ట్ మన మూవ్ అనేది ఉంటుందండి. వెల్, ఇక మనం చూసినట్టయితే మనం సెక్టార్ పరంగా మనం చూసినట్టయితే మనకి షుగర్ స్టాక్స్లో ఈరోజు మనకి ర్యాలీ అనేది మనకు కనిపించింది. మనం ప్రధానంగా మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం మనకి షుగర్ ఇంపోర్ట్స్ మీద ఏదైతే ఉందో దాదాపు 100% వరకు ఇంపోర్ట్ ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ, కస్టమ్ డ్యూటీని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈరోజు దేశీయంగా ఉత్పత్తి చేసే షుగర్ కంపెనీల స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా వరకు ర్యాలీకి దోహదపడిందని చెప్పుకోవచ్చు. సార్ చెప్పండి, లాంగ్ టర్మ్కి సంబంధించిన మనకు షుగర్ స్టాక్స్లో ఏవి బెటర్ పిక్స్ ఉంటాయంట? అంటే ఒకటి, షుగర్ కంపెనీస్ ఆల్రెడీ బాగా బీట్ అండ్ డౌన్ అయిన స్టాక్స్ అండి. అంటే మార్కెట్స్ పడకముందే దానికి ముందు బాగా పెరిగాయి, తర్వాత హై నుంచి 30, 40, 50% కూడా పడ్డాయి. షుగర్ కంపెనీస్ ఇప్పుడే వద్దండి, సైకిల్ కొంచెం చూడండి. మాన్సూన్ అంటే ఇప్పుడు ఈ టైంలో అయితే షుగర్లో కూడా పెద్ద డౌన్ సైడ్ ఉండకపోవచ్చు, కొంచెం డిఫెన్స్గా ఉంటాయి. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు ఏఐడి ప్యారీ కానీ, ధంపూర్ షుగరు, బలరాంపూర్ చిన్ని ఇలాంటివి కొనుక్కోమని చెప్తాను. వెల్, ఇక రేపటి ట్రేడింగ్పై మీరు ట్రేడర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి?
నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అంత ఈజీ కాదండి ప్రెడిక్ట్ చేయడము స్టాక్ని కానీ ఇండెక్స్ని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి రేపు ప్రీ మార్కెట్ అంటే మార్కెట్ ఓపెనింగ్ ముందు క్యూస్ ఏ విధంగా ఉన్నాయి, గ్లోబల్ క్యూస్ ఏ విధంగా ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఒక ఐడియాకి రావాల్సి ఉంటుంది.